కోటయ్య తల్లి నాగమ్మ తల్లి నేను చెప్పేదా ఇక సోది చెప్పేదా తరిగేది తరగబోయేది ప్రాణోయమ్మ సోదోయమ్మ సోదోయమ్మ ఆ ప్రకారంగా వెనకలేసి మీద కోయవాళ్ళ గడ్డం వచ్చినది ఎవరు బిడ్డ సోదోయమ్మ సోది అయ్యో ఎంత ఏందవా ఏమో అంగడి కొట్లో పోతాను ఏ పోతాను బిడ్డ ఓ ఎంతైనా కానీ ఎంత ఏడిపోతానంటే అయితే మా కులదేవత కాలికలకి 12 నెలలు పోతారు ఇప్పుడు ఆగారం అంటే ఈ పిల్లలు నిలబడిస్తానని గుంజుకుపోతాను ఆ బిడ్డ ఎవరు నాగవాళ్ళ అన్నమ్మ బిడ్డ ఈ పొల పేరు నీకు ఏరుకనావా ఈ పొలం పోతే మంచి అయితే చెడైద్దా అని నేను అడుగుదామని వచ్చినాం వీళ్ళు రాజుల పొలం కాదు బిడ్డ రాజుల పొలం ఈ పొల పేరు నాగబాల నాగబాలే అయ్యో ఆగు నువ్వు తీర రాజు అతను రాళ్ళు అయితే కానీ బిడ్డ మీ అన్న పేరు నాగరాజా అవునమ్మా అన్నటి ఏంటి బిడ్డ అడవిలో ఆగమైండు మీ అన్న అడవిలో ఆగమైతే ఏ పులు తిన్నది చెప్తానవా అవునమ్మా మీ అన్న చచ్చిపోలే ఏ పులు తినలే బిడ్డ అయ్యో నాన్న ఎక్కడ ఉన్నాడు అమ్మా నిమ్మలగిరి రంగంలో రాజ్యం వెళ్తాండు నాన్న మీ అన్న అక్కడ పెళ్లి చేసుకున్నాడు బతికే ఉన్నాడు బిడ్డ మీ నాన్న అడిపోయింది బిడ్డ అడవిలో మొద్ద అయిపోయిండు మీ నాన్న ముద్ద పోలేదు బిడ్డ బో 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 బావనంలో పోలి బొమ్మల పడ్డాడు పడి మీ అవ్వ చచ్చిపోయింది అన్నాడు కానీ మీ అవ్వ చచ్చిపోలే బిడ్డ పాపకారు వాడిని చంపి మీ అమ్మగారింటికి అవ్వ పోయిందని బొంకింటి కానీ పోయింటనే బొంద పెట్టింది ఆ లంజ గుంజిగాడు మీ అవ్వ చచ్చిపోయింది బిడ్డ మీ అవ్వ లేదు కానీ మీ నాయన దాని బొమ్మల పడి దాని దగ్గరనే ఉంటాడు బిడ్డ అవ్వ గట్ల చూడు కోయసాత్రికి నువ్వు పెళ్లి చేసుకో వాళ్ళ కోయల మన రాజుల కులం అయ్యాక పిల్లగాని ఎట్లా పెళ్ళాడుతున్నా బిడ్డ కోయల్లో పుట్టిన పిల్లగాడు కోయల పిల్లగాడు రాజుల కొడుకు అయితే చెడుగడియల్లో పుట్టినది కోయల్లో సాధకం ఇచ్చిండు ఆ ముసలిదానికి దగ్గు వేసి పాలు పడుతుంది మళ్ళీ పోయి రాబో అక్క ఆఫీస్ కాడికి అయితే ఇక ఆ పొల్ల చచ్చిపోయిన బిడ్డ ఇక నువ్వు మళ్ళీ కోయసాత్రం చేసుకొని మీ అన్న గడపోయి ఆ భోగముల బావముల భోజనం చేసి దాని అంత పట్టుకోరు బిడ్డ ఇంటికి పోయి అమ్మా ఇవన్నీ చెప్తాను ఇంతకు నువ్వు ఎవరు దేవతవా నర మానవరాలవా ఇంతకు ఎవరు తల్లి నీ తల్లికి సంతానం ఇచ్చింది ఎలనాడు నీరే పుట్టకాడ బిడ్డ నేనే మీకు దేవి ఎల్లవన్నది అమ్మా జరిగే చరిత్ర చెప్పింది బరబరమంటామండి ఆ తల్లి హరేనుగా ఎల్లవా నిజ రూపం చూపెట్టి పైడి గద్దెల మీద తల్లి కూర్చున్నదేనావా ఆడవిల్ల నాగబాలదేవి గుండెలో ఒక పిల్లవాడిని కార్యాలు చల్లవాడిని బండి పేగులకు పిల్లవాడిని కాదు నావో కన్న తండ్రి బ్రాహ్మణాన్ని బ్రాహ్మణ వాడిండ రామ ప్రాణం తీసినాడు ఇంట్లో బొంద పెట్టిండాడ నాన్న భూమి మీదే బతుకున్నాడు చిన్నవాడు కోయశాస్త్రి పెళ్లి చేసుకోమన్నది ఆ తల్లి రేణుగా ఎల్లమ్మ కోయశాస్త్రిని తీసుకొని రామ రఘురామ నిమ్మలగిరిపట్నం చేరుకున్నది నిమ్మలగిరిపట్నంలోన అన్న నాగరాజు రడవరడ రాజు వెళుతున్నడే నావా అన్నను విజ నాగబాలాదేవి అన్నయ్యో అన్న నాగరాజా
అడవిలో నన్ను వదిలిపెడితే అడవి నాకు చల్లాయనన్నా చెట్లు నాకు చుట్టాలు వాయే బండలేమో బాంధవులాయే నేను పెళ్లి రాజు వెళ్తాను ఇన్ని రోజుల వాటి నిన్ను తల్లి దగ్గర తీర్చడమ్మా. ఆ చెల్లెన్నప్పుడు అన్నాని అలవాడు ఎడతాడు కోయల కాలం చూసి కోయలు తీసుకుపోయి సాదుకొని కొన్నేళ్ల తర్వాత ఆ కాళికావ గుడిగా నరబాలు ఇత్తనాన్ని తీసుకుపోతా అంటే మన తల్లికి సందర్భ తల్లి రేణుక ఎల్లవ్వ మారు వేషం మీద వచ్చి మన చరిత్ర మొత్తం చెప్పింది. మన కన్న తండ్రి బూరుగు మొద్దు కాలేదట. కన్న తండ్రి కసాయి వాడు బ్రాహ్మణాన్ని బ్రహ్మల వాడి బ్రాహ్మణాన్ని ఊడుకొని మన తల్లి ప్రాణం తీసి ఇంటనే బొంద పెట్టిండట. బ్రాహ్మణాన్ని తీసుకొచ్చి మన తల్లి తులవారం మీద కూర్చుని పెట్టిండట. ఐలకంట తీసుకొచ్చి అడవిలో ఆగం చేసి బ్రాహ్మణాన్ని దగ్గర పోయి ఆనందంగా జీవితం గడుపుతాడట. అన్నా మన కన్న తల్లి కడుపు కట్టేది మళ్ళీ నాకు నువ్వు కలిసావు నీకు నీవు కలిసిన అన్న మీద చెల్లె మీద వాడి కడకల కడకల కన్నీరు తీసుకున్న వాళ్ళు ఒకరికొకరు తీర చెప్పుకున్నావు. బ్రాహ్మణాన్ని మొదలు పడిపోయి అవన పింట పొంద పెట్టి అడవి తీసుకొచ్చి ముద్ర పక్కన పెట్టి దొంగోలు తెంకపోయాను. నాయన రాజవేలు తండ చెల్లెలు తీసుకొని భార్య తీసుకొని బ్రాహ్మణి ఆడగడతానని కూడాది బలిగా బయలుండే అయిపోయింది లే ఉయ్యాల జంపాల ఊరున్నది నాగులో
నువ్వే చేసావు ఇక ముసలాళ్ళకి ఇలాంటి దాన్ని నువ్వు ఎంతమంది సంవత్సరాలు కూలకొస్తామని కోరకుండా జీవిస్తున్నారమ్మా. మూడు బాటలు పెట్టి మట్టి ఉడిపి నెత్త దీపం పెట్టి ఊరబర్ల ఎక్కి కింద ప్రాణం పోయిందమ్మా. అదే మంగళయ్య తోటి పత్తికాళ్ళు పెట్టిన మాలతోటి నిమ్మకాయతో మాల కానీ కడిగారు అయ్యా. కడిగినప్పుడే ఇద్దరు వేగంల దగ్గర చేసుకున్నాడు. అయ్యో మీ అవ్వను చంపి బిడ్డు నేను ఇంటిలో నా పొంద పెట్టినాను. ఆవులు లాగల గౌలు వెళ్ళినట్టుగా నల్లీళ్ళు ఎవరు కలుసుకున్నారమ్మా. నీకు పెళ్ళేది కాబట్టి నువ్వు నీ భార్య కలిసి చెల్లెగాళ్ళ బాగా కలిగి పెళ్లి చేయమన్నప్పుడు నరనీళ్ళని ఎవరో పనసలు కొట్టి పందిరేతుల్లో నిమ్మలు కొట్టి నీళ్ళ పడుతుందమ్మా. నాగబాలకు పోయేసాలు తిరిగి శుభతోడి శుభలకమైన మీ అత్తగారు ఊరి పోయి మీ అత్త మహారాజు కూడా మీ అత్త మహారాజు వేరే ఉన్నాడు. రాజు చేసి కన్న తండ్రి కూడా చెల్లేను. తల్లి యుద్ధుల భారం మేము కూతున్న తల్లి యుద్ధుల భారం తల్లి యుద్ధుల భారం చెల్లి కూతుల పెట్టిందమ్మా. రోజు మొత్తం పూర్వ సంవత్సరము చనిపోయిన లక్ష్మ పేరు మీద కొడుకులు బిడ్డలు అల్లుళ్ళు నాగరాజు నాగబలగడికి సంపూర్ణం కలిపి పుణ్య వారి శ్లోకాలు అలా మంగళ మా దేవరాని మమ్మల్ని మంగళి దేవి అలనే రల్లు